నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం మధ్యరాత్రి 1:56 గంటలకు రోహిణి నక్షత్రయుక్త శుభముహూర్తంలో లక్షలాది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పంచముఖి ఆంజనేయ గరుడ వాహన గ్రామోత్సవాల అనంతరం వేద మంత్రాలు అర్చనాలతో వివాహ క్రతువు సాగింది. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం 17 LED తెరలు, విద్యుత్ అలంకరణను ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతతో పాటు సముద్ర స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1600 మంది పోలీసులతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలు, గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏదో చేతితో పట్టిన ఇస్తే వస్తున్నారా అప్పుడు మనం అంటే మేము వస్తుంటున్నా శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లోని ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా పాలకమేడి కలెక్టరేట్ ఎదుట రైతులు భారీ ధర్నా నిర్వహించారు. మోహన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంతర్ గోమంగోతో పాటు జెడ్పీటీసీ శాసనపు బాలరాజు, పలువురు సర్పంచులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు 5 నుంచి 10 కిలోల వరకు అదనపు ధాన్యం అడగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, రవాణా ఖర్చులు ఇవ్వాలని బిల్లులు అమలు కావడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ధర్నా వద్దకు చేరుకొని ఈ నెల 30న సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హామీ అమలు కాకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు. বন্ধ হবা আমার দাবি, বন্ধ হবা আমার দাবি। এফেকুনারে চাষী অত্যাচার চলিব নাই। আরে মিলরকু কে দুঃশাসন দেলা ধান চেক করে পাই জবাব দিও। মিলরকু কে দুঃশাসন দেলা চাষী করে ধান টেস্ট করে পাই জবাব দিও। এই ব্যবস্থার যদি খিলাফ হচ্ছে, যদি আপনার ট্যাক্স বান্ধু নথিবে আজ্ঞা সেমতি আনুচ্ছেদ কইলে তা উপরে অলগা কথা, কিন্তু যদি ট্যাক্স সে বান্ধুথিব, ওড়িশা এবং আন্ধ্র ট্যাক্স যদি বান্ধুথিব, সেই ট্রকু সেই ট্রাক্টরকু অনুমোদন করা পাই মু জিল্লাপাল সাংগে আলোচনা করবি এবং এটা তুরন্ত সমাধান করা পাই মতো পদক্ষেপ নেওয়া পাই মু নিবেদন। নবনির্মাণ কৃষক সংগঠন তরফর প্রথম তো ধন্যবাদ দেবী আম গ্রহণে অনেক কংগ্রেস সোসাইটি সেক্রেটারি ডাইরেক্ট মিলর পাখু পঠাই দেউଛନ୍ତି ଯାହା ଫଳରେ ମିଲର ଗୋଟିଏ ବସ୍ତା କମ୍ପଲସରି 6 କେଜି 7 କେଜି କାଟିକି ପଳାଉଛନ୍ତି।
द्वितीय कथा कौन ना कौन मिलर कर अधिका ना चाषी धान को चेकिंग करने कि समस्त मिलर कौ गोटे मिलर ना जे चाषीर धान चेक करूनी ये तीनटा कथा प्रश्न करेंगे। ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవిఆర్ ఊసీ ఇంటర్నేషనల్ పార్కింగ్లో ఏర్పాటు చేసిన రెస్టాల్లో దుమ్ము ధూళి కారణంగా భోజనం చేయలేమని ఈపీ ఆపరేటర్ ఆందోళనకు దిగారు. రెస్టాల్ చుట్టూ కోల్యార్డ్, బెల్ట్, క్రషర్లు ఉండడంతో ఆహారంలో దుమ్ము కలుస్తుందని వారు ఆరోపించారు. బస్సు సదుపాయం నిలిపివేయడంతో ఆపరేటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ సర్ఫేస్ పార్కింగ్ క్యాంటీన్కు చేరుకున్నారు. క్యాంటీన్లోనే భోజనాలు ఏర్పాటు చేయాలంటూ 2వ షిఫ్ట్ విధులను బహిష్కరించారు. బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉన్నప్పటికీ ప్రయాత్మనీయ వాహనాలను కల్పించలేదని సంఘాల నాయకులు యాజమాన్యంపై మండిపడ్డారు. కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని క్యాంటీన్లోనే భోజనం సదుపాయం కల్పించాలని సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేశారు. మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి భారీల భోజనం భారీల భోజనం భారీల భోజనము భోజనం భారీల ఆయన నడవలేడు, బైపాస్ సర్జరీ. ఆయన కనీసం నీళ్లు తాగుతావా లేకపోతే అన్నం తింటావా అన్న అడిగే నాదుడు లేడు, వదిలేసి వచ్చారు. ఆయన మెకానికల్ ఫోర్ మ్యాన్, మెకానికల్ ఫిట్టర్ కూడా ఉన్నాడు. ఫిట్టర్ కూడా ఇంకో 1 year లోపే ఉంది సర్వీసు. అంటే మేనేజ్మెంట్ కనీసం ఎట్లా ఉందంటే ఇలాంటి వృద్ధులను కూడా వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. అసలు మేనేజర్కి ఉందా, అసలు మా ఇంజనీర్కి ఉందా, అసలు మన వాళ్ళు అక్కడ ఉన్నారు ఏది తిన్నారా లేదా అన్నది ఉండాలా. వాళ్ళకి బండి కన్వెన్స్ ఏర్పాటు చేసి పైకి పంపించాలిగా. ఆ కార్మికుడికి ఆ బాధ్యత ఏంది, అసలు ఎలా ఉన్నాం ఎక్కడున్నాం. కనీసం ఇప్పుడు ఇంతమంది ఆపరేటర్లు వాళ్ళ సమస్య చెప్పుకుంటాకి చూస్తున్నారు. కనీసం ఒక ఆఫీసర్ కూడా కనీసం ఏమయ్యా ఏందని దాన్ని ఈ రోజున ఆపరేటర్లుగా లోపల భోజనాలు చేయమని, పార్కింగ్ యార్డ్ లో భోజనాలు చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు. అది కూడా 3 పక్కల, ఒక పక్క మెయిన్ క్రెషర్ నడుస్తూ ఉంటాయి, వెనక పక్క సమంత సిఎస్పి బెల్ట్ నడుస్తూ ఉంటది, ఒక పక్క కోల్యార్డ్ ఉంది. అదే ఇప్పుడు పార్కింగ్ యార్డ్ లో డంపర్లు వచ్చి పోతా ఉన్నప్పుడు కూడా విపరీతమైన డస్ట్ వస్తూ ఉంటది. ఆ డస్ట్ మొత్తం కూడా లోపలికి వస్తూ ఉంటది. దాంట్లో కూర్చొని ఈ రోజున భోజనాలు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి నడుచుకుంటా వస్తా ఉన్నా కూడా బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఏజ్ 50 దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంత కూడా మేనేజ్మెంట్ చలనం లేకుండా గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్త నిరంతరం పనిచేస్తున్నామని దుబ్బాక 20వ వార్డు సభ్యురాలు కామోజీ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో వెనుకడుగా వేయకుండా సేవ చేశామని తెలిపారు. అలాంటి తమలాంటి క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. డబ్బు ఉన్న వారికే, వ్యాపారం చేసుకునే వారికే పార్టీ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు. ఇలాంటి విధానాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఏ రోజు ఏది ఆశించలే. ఈరోజు గత 4 రోజుల క్రితం కూడా పార్టీ టికెట్ నీకే అన్నారు. గత 4 రోజుల నుంచి వ్యాపారవేత్తలు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చుట్టాలకు ఇప్పించుకోవడం జరిగింది. మరి పార్టీ నాయకులకు అన్యాయం ఎలా చేస్తారు? ఇప్పుడు పార్టీ టికెట్ ఖచ్చితంగా నాకు కావాలి. ఎమ్మెల్యే కుల ఆలోచించి పార్టీ బీఫామ్ మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా కావాలి. మేము పార్టీ టికెట్ ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా ఏసైనా గెలుస్తాం. గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఏ రోజు ఏది ఆశించలే. ఈరోజు గత 4 రోజుల క్రితం కూడా పార్టీ టికెట్ నీకే అన్నారు. గత 4 రోజుల నుంచి వ్యాపారవేత్తలు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చుట్టాలకు ఇప్పించుకోవడం జరిగింది. మరి పార్టీ నాయకులకు అన్యాయం ఎలా చేస్తారు? ఇప్పుడు పార్టీ టికెట్ ఖచ్చితంగా నాకు కావాలి. ఎమ్మెల్యే కుల ఆలోచించి పార్టీ బీఫామ్ మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా కావాలి. మేము పార్టీ టికెట్ అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అభివృద్ధి లక్ష్యంతో ప్రజల ముందుకు వచ్చానని కారంపూడి భవానీ ఉదయ్ కుమార్ తెలిపారు. బీజేపీ బలపరిచిన 19వ వార్డు అభ్యర్థిగా తనకు ఆశీర్వాదం అందించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక సమస్యలతో వెనుకబడిన వార్డును అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో అన్ని విధాలుగా వార్డును ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
తోడుబుట్టిన చెల్లెలుగా ఆదరించి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఓటుకు నోటుకు అమ్ముడకపోవడంతో చదువుకున్న బిడ్డకు అవకాశం ఇవ్వాలని భవానీ కోరారు. భారీ మెజార్టీతో గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. నా పేరు కారంపూరి భవానీ ఉదయాకర్. నేను మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారి సహకారంతో 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రాజకీయ క్షేత్రంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా 19వ వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం రావడం జరిగింది. అంతేకాకుండా నోటుకు ఓటు అనే అంశం మీద పోరాడుతూ నోటుకు ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అవుతుందని ప్రజలకు తెలియజేసే విధంగా, అంతేకాకుండా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ నేను ఈ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను నా MA BEd పూర్తి చేశాను. విద్యావంతులకు అవకాశం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా మార్పు జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా కూడా కృషి చేస్తానని మాటిస్తున్నాను. నా పేరు కారంపూరి భవానీ. వికారాబాద్ జిల్లా పూడూరులో వెలిసిన శ్రీ షిరిడి సాయి సేవా మందిరంలో V5 న్యూస్ యాంకర్ సాయిరాజ్ మహేశ్వరి దంపతులు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ, అభిషేకం, అన్నదానం నిర్వహించారు. షిరిడి సాయిబాబా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరామని వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలాపూర్ గ్రామ ఉప సర్పంచ్ వడ్డే రామస్వామి, వార్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్, ఫిర్జాదిగూడ, బుద్ధానగర్లో 40 ఫీట్ రోడ్డులో శ్రీ కైరా బ్యూటీ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతా సింగ్, జబర్దస్త్ ఫేమ్ చిట్టిబాబు, యాంకర్ సోనీ హాజరై ప్రారంభించారు. బ్యూటీ సెంటర్ నిర్వాహకులు అరుణ్ కుమార్, మేనక మాట్లాడుతూ ఇది తమ 2వ బ్రాంచ్ కావడం ఆనందంగా ఉందన్నారు. హెయిర్, స్కిన్, మేకప్ సంబంధించిన అన్ని వస్తువులను హోల్సేల్ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారుల కోసం ఆన్లైన్ సౌకర్యార్థం కూడా కల్పించామని నిర్వాహకులు వెల్లడించారు. మరిన్ని బ్యూటీ పార్లర్లు సిటీలో అన్ని ఓపెన్ చేయాలి. నమస్కారం అందరికీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా సెకండ్ స్టోర్ అనేది ఇక్కడ బోడుపల్ బుద్ధనగర్ 40 ఫీట్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి గీతా సింగ్ గారు, మన జబర్దస్త్ ఫేమ్ చిట్టిబాబు గారు అండ్ సోనీ మేడం గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. ద సెంటర్ ఇది మన షాప్ వచ్చేసి ఆల్ బ్యూటీ నీడ్స్ అండి. మెన్స్ కానీ లేడీస్ కానీ ఎవరికి ఏం కావాలో అన్ని మన దగ్గర దొరుకుతాయి. అండ్ ఆల్ హోల్సేల్ ప్రైసెస్ అండి. మనకి ఇది మనం ఇంట్లో వాడుకోవచ్చు అండ్ సర్వీస్లో వాడుకోవచ్చు. అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఎలక్ట్రిక్స్, కాస్మెటిక్స్, మేకప్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా మనకి ట్రాన్స్పోర్ట్ సప్లై కూడా ఉంది మనకి. నెక్స్ట్ ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్ ప్లాన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను జబర్దస్త్ చిట్టిబాబు గారు. ముందుగా అరుణ్ గారికి, మేనక గారికి కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్గా ఇది మెయిన్ సిటీలో ఉండాల్సిన స్పాట్లో పెట్టాల్సిన షాపు మరి ఇక్కడ పెట్టారు మీరు. బోడుపల్ బుద్ధానగర్ 40 ఫీట్ రోడ్లో శ్రీ కైరా బ్యూటీ సెంటర్ అనే షాప్ పెట్టారు. నిజంగా చాలా పెద్దగా విశాలంగా ఉంది. సో నిజంగా ఈ షాపు అంచెలంచెలుగా ఎదిగి ఇంకా నేను మీకు గీతా సింగ్, కైరా బ్యూటీ సెంటర్ ఓపెనింగ్ నేను వచ్చాను. నాతో పాటు సోనీ గారు, జబర్దస్త్ చిట్టిబాబు గారు వచ్చారు. ఇది వాళ్ళ సెకండ్ బ్రాంచ్ అండి, మన బోడుప్పల్ బుద్ధానగర్ 40 ఫీట్ రోడ్లో.
సో ఆల్ ది బెస్ట్ అరుణ్ గారు అండ్ మేనక గారు. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ మెన్స్ అండ్ ఉమెన్స్కి అన్నిటికీ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో బాగా రీజనబుల్గానే ఉన్నాయి మన కాస్టెస్ అన్ని. సో మీ మీడియా సపోర్ట్ కూడా మీరు ఉన్న ఇక్కడ చుట్టుపక్కల అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V5 న్యూస్.